నమస్తే, వెల్కమ్ టు యోయోటి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్లస్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు జరిగిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని దాని మీద ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఏదైతే ఈరోజు జరిగిన ఈ ఈవెంట్లో చూసుకుంటే అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు మరి దాన్ని 4 సంవత్సరాలు కూడా దాటకముందే కుంగిపోవటం, దసిగిపోవటం అది నిజంగా కూడా చాలా తీవ్రమైనటువంటి అంశమే. దాన్ని అంతా మనం కొట్టిపారేయటానికి వీల్లేదు. కాబట్టి తప్పనిసరిగా దీనిపైన లోతుగానే పరిశీలన జరగాలి. ప్రజలకు కూడా దీనిపైన సమాచారం అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇది ఒక మంచి ఇవాళ అవసరము. ఇది ఒక మేధావులు కలిసి, ఇంజనీర్లు కలిసి ఈ రకంగా అధ్యయనం చేసే సమాచారం ముందుకు తేవటం కూడా ఒక సరి అయిన నిర్ణయాలు జరగటానికి ఉపయోగపడతాయి. కానీ సార్ ఏదైతే చూసుకుంటే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలని నీళ్లు అందించడం కానీ పంట అంటే వాళ్ళకి చాలా సాయం చేశామని చెప్పి చెప్తున్నాయి. కానీ దీంట్లో జరిగిన అవినీతి చూసుకుంటే చాలా ఉంది. సో దీని మీద మీరేమంటారు? నీళ్ళు అందించడం కంటే కాంట్రాక్టర్ల జేబులు నింపటమే ప్రాథమిక లక్ష్యంగా ఉంది. అందుకనే ఇది రకంగా అది నిర్మాణ లోపాలు తలెత్తుతున్నాయి, అది కుంగిపోతుంది. సార్ ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు అనుకున్న దాని ప్రకారం సో ఎట్లా అనిపిస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ పాలన ఈ నెల రోజులలో? బాగుందండి, తప్పకుండా చాలా బాగుంది. ఈ పాలన ఈ రకంగానే సాగాలని కూడా కోరుకుంటారు. ఇంకోటి చూసుకుంటే సార్ ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పులు చూసుకుంటే దగ్గర 1,50,000 కోట్లకు దాటే ఉంది. 1,50,000 కోట్లకు దాటే ఉంది. సో ఈ సిచ్యువేషన్ 6.5 లక్షల కోట్లు దాటి ఉంది. సో ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీల అమలు విషయంలో ఎట్లా ఉండబోతుంది సార్? కొంచెం ఆర్థిక రకంగా గత ప్రభుత్వం ఏం చేసిందంటే గుప్పెడు మంది కాంట్రాక్టర్లను మేలు చేసే లక్ష్యంతో తాము లబ్ధి పొందేటువంటి ఆలోచనతో ఒక ఆర్థికంగా వనరులను విచ్చలవిడిగా ఉపయోగించారు. దానికి ఓ నీతి నియమం ఏది పాటించలేదు. ఆ పాటించకపోవటం చేతనే రాష్ట్రం అప్పుల పాలైంది. ఇవాళ ఖజానా ఖాళీ అయిపోయింది. కనీసం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఆ స్థితి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మాట వాస్తవమే. కానీ నిపుణులతో కూర్చొని చర్చ చేసినప్పుడు, గతంలో ఈ పరిపాలనా యంత్రాంగంలో పనిచేసినటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కనబడుతున్న విషయం ఏంటంటే దీన్ని అధిగమించటం కష్టమైన విషయమేం కాదు. భూములు కానీ రకరకాల ఆస్తులు కానీ ఇవాళ ప్రభుత్వ భూములను కొల్లగొట్టినటువంటి సంపదను వెనక్కి కనుక తీసుకోగలిగితే, ఆ సంపదనంతటిని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే ఈ అప్పుల నుంచి బయటపడటం కానీ అభివృద్ధి అనుకున్నటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయటం కానీ కష్టమైన పనేం కాదు. అన్నిటికంటే ముఖ్యం అవినీతిని నిర్మూలించగలిగితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. సార్ ఇంకోటి ఏదైతే చూసుకుంటే సార్ ఎప్పుడైతే అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే కోదండరామ్ సార్కి టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్గా లేదా ఎమ్మెల్సీ అని చెప్పేసి వస్తున్న వార్తలకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మాకేమీ అధికారిక సమాచారం అందలేదు. కాకపోతే పబ్లిక్గానే వాళ్ళు ప్రకటించింది తప్పకుండా భాగస్వామ్యం కల్పిస్తామని. మేము కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఇది భాగస్వామ్యం పైన ఒక నిర్ణయం జరుగుతుంది అనేది కూడా మాకున్నటువంటి సమాచారం, విశ్వాసం. సార్ చివరిగా ఒకటే ప్రశ్న సార్, ఏదైతే గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు కానీ ఇటు నిరుద్యోగులకు కానీ విద్యార్థులను కానీ ఎలాంటి ఆదుకోవడం అయితే జరగలేదు, అన్యాయం జరిగింది, మీరు కూడా చాలాసార్లు కొట్టాడారు. సో మరి ఇదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వీళ్ళకి ఏమన్నా న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందా? ఒక ప్లాట్ విషయం అయితే ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటన చేసింది, 250 గజాలు ఇస్తామని. ఆ ప్రకటన విషయంలోనే మరి కొంత ప్రజలు, ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారు. ఏదో ఒకటి మొట్టమొదటిసారి ఒక గుర్తింపు దొరుకుతున్నదనే సంతోషం అయితే ఉంది. అది ఇంకా దాని కాక అమరవీరుల కుటుంబాలకు ఇంకా కొంత అదనపు సహాయం కూడా ఉంటుందనేది మనకు అందుతున్న సమాచారం. ఈ విషయం మీదనే కొంత న్యాయం జరిగే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వము ఒక స్పందన ఉంటుందని కూడా ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.